హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ బుల్లి తెరపై ఉన్న టాప్ యాంకర్లలో ఆవిడ కూడా ఒకరు. అయితే జబర్దస్త్ కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, ఇలా టాప్ షోలన్నింటికి కూడా యాంకర్గా వ్యవహరిస్తోంది రష్మి. ఓవైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తూ వస్తుంది ఈ అందరతార. సినిమాలు, టీవీ షోస్ సంగతి పక్కన పెడితే యాంకర్ రష్మి గౌతమ్కు సామాజిక స్పృహ అనేది కూడా ఎక్కువ. సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. అలా తాజాగా రష్మి పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అవును, నేను బీజేపీకి, మోదీకి మద్దతు ఇస్తా. రేపిస్టులకి లేదా లైంగిక వేధింపులకి పాల్పడే వారికి కాదు, అలాగే బూతులతో కూడిన పోస్టులకు నేను స్పందించను లేదా రిప్లై ఇవ్వను. ఇలా ఈ విషయాన్ని నేను పదే పదే చెప్తూ వస్తున్నా. నేను సమస్యలపై కేవలం సానుభూతి మాత్రమే చూపిస్తాను, కానీ వాటన్నింటి పరిష్కారం కోసం పోరాడే శక్తి మాత్రం నాకు లేదు. కానీ గొంతు లేని మూగజీవాల కోసం నేను నిరంతరం అండగా ఉంటాను అని చెప్పుకొచ్చింది. అలాగే మానవ సంబంధిత సమస్యలకు ప్రశ్నించడానికి సమాజంలో ఎంతో మంది ఉన్నారు. అందుకే నేను జంతువుల సంరక్షణకే నా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటానని చెప్పింది. అలాగే గొంతు లేని వారికి అండగా నిలబడతాను, వారికి నిరంతరం సహాయం చేస్తాను, అండగా ఉంటాను. నన్ను దూషించడంలో మీ శక్తిని వృధా చేయకండి. అదే ఎనర్జీని సరైన వ్యక్తులను లేదా ప్రభుత్వానికి లేదా న్యాయ వ్యవస్థకి ట్యాగ్ చేయండి అండ్ వారి నుంచి న్యాయం కోరడానికి ఉపయోగించండి. నేను పోస్ట్ చేయడం వల్ల ఎలాంటి మార్పు రాదు. నటీనటులను ట్యాగ్ చేయడం ప్యాషన్ అయి ఉండొచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం ఏం లేదు అని తన పోస్ట్లో రాసుకొచ్చింది రష్మి. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన నెటిజన్స్ కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. యాంకర్ రష్మి ఈ పోస్ట్ ఎందుకు పెట్టిందో అర్థం కావడం లేదు, కానీ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఓ కేసు అనేది దాని గురించే ఆవిడ ఈ విధంగా స్పందించింది అని అనుకుంటున్నారు నెటిజన్స్. మరి మీరేమనుకుంటున్నారు? అసలు ఈ కేసుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.